వాయుగుండ ప్రభావంతో రాష్ట్రంలో 2-3 రోజుల నుంచి వర్షం పడుతుంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న వానలతో జంట జలాశయాలకు జలకళ వచ్చింది. వరద నీరు వచ్చి చేరడంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నీటి మట్టం పెరుగుతోంది. జంట జలాశయాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని గండిపేట దగ్గర నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, రాధిక గారు, అంటే గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి మనకు గత కొన్ని రోజులుగా తక్కువ ఉన్నటువంటి గండిపేట చెరువులో కొంతవరకు నీటి మట్టం పెరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ గండిపేటకు వాటర్ రావాలంటే వికారాబాదు, అనంతగిరి కొండలు, అదేవిధంగా శంకర్పల్లి, నవాజ్పేట ఈ ఏరియాలో ఎక్కువ వర్షం పడితే ఇక్కడ ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ గండిపేట చెరువులోకి నీళ్లు రావాలన్నప్పటికీ ఈ ఏదైతే మధ్యలో ఏరియా అంతా ఉందో అక్కడ కూడా చాలా కుంటలు, చెరువులు చాలా పెద్ద లోతులో ఉంటాయి. అవన్నీ నిండిన తర్వాతనే ఈ గండిపేటలోకి వాటర్ వస్తాయి. అయితే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం ఈ ఉస్మాన్ సాగర్ లో చూసుకుంటే 1777 నీటి మట్టం ఉంది. అంటే మనకు నిన్న చూసుకుంటే 1776.88 ఉంది. అంటే దీంట్లో మనకు గత 3 రోజులుగా కురిసిన వర్షానికి ఈ గండిపేటలో 12 పాయింట్స్ నీటి మట్టం పెరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక హిమాయత్ సాగర్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ హిమాయత్ సాగర్ లో 1745.40 ఫీట్లు ఉన్నది. అదేవిధంగా నిన్న చూసుకున్నట్లయితే మనకు 1745.34 ఉండే. అంటే ఈ 3 రోజుల్లో కురిసిన వర్షానికి హిమాయత్ సాగర్ లో 6 పాయింట్ల వాటర్ లెవెల్ పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఇదే స్థాయి అంటే లాస్ట్ ఇయర్ లో సేమ్ ఇదే టైంకి చూసుకున్నట్లయితే మనకు ఈ గండిపేటలో 1752.56 ఉండే. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారికి ఎగ్జాక్ట్లీగా మనకు అంటే దాదాపు 25 ఫీట్ల నీటి మట్టం ఈ గండిపేటలో ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఇక హిమాయత్ సాగర్ లో చూసుకున్నట్లయితే మనకు గత సంవత్సరంలో ఇదే సమయానికి 1726.41 ఉండే. ఇప్పుడు 1745.40 ఉంది. అంటే దీంట్లో కూడా నీటి లెవెల్స్ పెరిగే ఉన్నాయి. అయితే 3 రోజుల్లో కురిసిన వర్షానికి అంటే అనుకున్నంత స్థాయిలో నీటి మట్టాలు పెరగకున్నప్పటికీ అంటే ఇక్కడ ఈ గండిపేట ఈ 2 జంట నగరాలకు వాటర్ అందించే ఈ జంట జలాశయాలు పూర్తి స్థాయిలో నిండాలంటే మనకు ఈ ఏరియా మనం ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నామో శంకర్పల్లి, అదేవిధంగా వికారాబాద్ ఈ ఏరియాలో, అనంతగిరి కొండలు ఈ ఏరియాలో భారీ స్థాయిలో వర్షాలు పడితే తప్ప ఇవి నిండవు. అయితే ప్రస్తుతానికి మనకు ఈ గండిపేట నీటి లెవెల్ మొత్తం 1790 అడుగులు 90 ఫీట్లు ఉంటుంది. ఇది నిండాలంటే ఇంకా దాదాపు మనకు చాలా అంటే దీంతో పాటు ఇంకా ఇప్పుడు ఇంకా 2 రోజులు వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ఈ వర్షాలు అంటే ఈ ఏరియాలో కాకుండా ఇప్పుడు వికారాబాద్ ఏరియాలో భారీ స్థాయిలో వర్షాలు పడితే తప్ప నిండే పరిస్థితి ఉండదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ 2 అంటే జంట జలాశయాలు కూడా నిండాలంటే భారీ స్థాయిలో ఈ 2 రోజులు కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే తప్ప నీటి లెవెల్స్ పెరిగాయని చెప్తున్నారు. ఇక పోయినేడు మనకు పోయినేడు సేమ్ ఇదే టైం అని చూసుకున్నట్లయితే మనకు చాలా తక్కువ ఉన్నది. కాబట్టి ఈసారి కొంచెం ముందస్తుగా వర్షాలు వచ్చాయి, వర్షాలు బాగానే పడుతున్నాయి. కాబట్టి ఈ నీటి లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇదే స్థాయిలో ఈ 2 రోజులు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడితే మరింత నీటి లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనకు భారీ స్థాయిలో అంటే నగరాలకు అంటే జంట జలాశయాలకు సంబంధించిన నీటిని కూడా మనం నగరానికి అందించే అవసరం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ 3 రోజుల్లో కురిసిన వర్షానికి ఈ ఏరియాలో అంత స్థాయిలో లేదు. కాబట్టి అంటే ఊహించినంతగా వాటర్ లెవెల్ పెరగలేదు. ఒకవేళ ఈ 2 రోజుల్లో కూడా భారీ స్థాయిలో వర్షాలుండి ఇక్కడ పెద్ద స్థాయిలో వర్షాలు పడితే తప్ప ఇవి నిండే పరిస్థితి లేదు. ఒకవేళ ఈ 2 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడితే ఈ పూర్తి స్థాయిలో ఈ గండిపేట వాటర్ లెవెల్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని చెప్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ యాదగిరి.